మా తమ్ముడికి వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరటం లేదమ్మా. దగ్గర వరకు వచ్చి తప్పిపోతున్నాయి. కారణం ఏంటో తెలియటం లేదు. ప్రతి ఒక్కరికి జాతకం చూపించి వాళ్ళు ఏ పూజలు చెప్పినా చేస్తున్నామమ్మా. కానీ ఏ సంబంధం సెట్ అవ్వడం లేదు. తొందరగా మంచి అమ్మాయితో వివాహం జరిగే విధంగా ఏదైనా మార్గం చెప్పండి అమ్మా మీరు. ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది, మీరు అంత కంగారు పడకండి. ఒకటి, మీరు కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి ఒకసారి. కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. ఆయన జన్మ నక్షత్రం రోజు, ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజు. అమ్మా ఇది ఎవరికైనా తెలుస్తుందా అర్చకులకి? అందరికీ తెలియదు, కొంచెం బాగా విద్వత్తు ఉండి చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందరి పంతులకి తెలిసే అవకాశం లేదు. అది కనుక్కొని చేయించండి మీరు. అంటే రుద్రాభిషేకం కాకుండా ఇది వేరే కదా? రుద్రాభిషేకంతోనే ఆ మంత్రంతోనే ఈ మంత్రం కూడా కలిపి పట్టిక బెల్లం పౌడర్ చల్లుతూ చేస్తారు అభిషేకం. పెద్దగా ఖర్చు అయ్యేది కూడా ఏం కాదు మీకు. మామూలు శివుడి అభిషేకమే ఈ మంత్రంతో చేస్తారు, అంతకంటే ఏం లేదు. సరేనా? చేయించండి. తర్వాత మీరు వీలైతే రామాయణంలోని సీతారామ కళ్యాణ సర్గని మీ అబ్బాయిని చదవమనండి. 73వ సర్గని చదవమనండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ చేసినట్లయితే తొందరలోనే వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఉగాది రోజు ముఖ్యంగా ఏ దేవతలకు పూజ చేయాలంటారు? ఏ దేవతలకి చెయ్యాలి? ఉగాది అనేటువంటిది మనకి ఆ సంవత్సరం ప్రారంభ దివసంగా మనం చూస్తాం కదా. ప్రారంభంలో మనం ఎవరిని పూజించాలి? తొలి దేవుణ్ణి ముందు పూజించాలి. ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఆయన మనని రక్షించాలి, అందుకని ఆయన్ని చెయ్యాలి. తర్వాత ఇక్కడ రాముడి గర్భ నవరాత్రులుగా చెప్తాం మనము. శ్రీరామనవమికి మనం రామ కళ్యాణం కూడా చేస్తాం. ఈ వసంత నవరాత్రుల్లో ఉగాది నుంచి రామాయణ పారాయణం చేయమని కూడా చెప్తారు. కాబట్టి సీతారామ లక్ష్మణులకి ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయడం విశేషం. దానికి తోడు ఇప్పుడు వసంత నవరాత్రులు అంటాం మనం. వసంత నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనకి దసరాలో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు ఏ విధంగా చేస్తామో ఇప్పుడు కూడా కలశ స్థాపన చేసి ఏ విధంగా చేస్తాం. కాబట్టి అమ్మవారి పూజ చేయడానికి విశేషమైనటువంటిది. మరి అపమృత్యు దోషాలు లాంటివి ఉండకూడదు అని చెప్పేసి ఆ పరమేశ్వరుని కూడా వేడుకోవాలి. అందరికీ విద్యాబుద్ధులు రావాలి కాబట్టి సరస్వతిని పూజ చేయాలి. ఆ తర్వాత ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడికి కూడా పూజ చేయాలి. తర్వాత వారి జాతకాల్లో ఏవైనా లోపాలు ఉంటే దానికి తగినటువంటివి కూడా చూసుకోవడానికి వారి ఇలవేలుపును కూడా వాళ్ళు పూజించుకోవాలి. ఇవన్నీ తప్పనిసరిగా రేపు చేయాలి. అలాగే ఏ పుష్పాలు, ఏ పత్రిని ఉపయోగించాలంటారు? ఇక్కడ పత్రి అని అడగటం మాత్రం విశేషం. ఎందుకు అంటే ఇక్కడ పుష్పాలు అంటే ఇక్కడ మనకి సాధారణంగా ఎండాకాలంలో దొరికేటువంటివి మల్లెపూలు, జాజిపూలు లాంటివి దొరుకుతూ ఉంటాయి. చామంతులు, గులాబీలు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లల్లో పూసినటువంటి పూలన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు. అవి చేయవచ్చు, కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఒక విశేషం మనకి కనపడుతుంది. ఇప్పుడు మనకి విష్ణుమూర్తికి అనగానే తులసి దళాలు పెట్టేస్తాం. ఏ రూపం, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణు అవతారాల్లో ఏదైనా కూడా ప్రత్యేకంగా మనం తులసి దళాలు పెడతాం. శివుడు అంటే మారేడు దళాలు పెడతాం. గణపతి అంటే గరిక పెడతాం. కానీ ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి విషయం ఏంటంటే దేవతామూర్తి ఏదైనా కావచ్చు. ఉగాది నుంచి పౌర్ణిమ వరకు ప్రతిరోజు ఒక్కో దేవతకి అంటే ఒక్కో రూపంలో భగవంతుడికి మనకి దవనం అని దొరుకుతుంది. ఇప్పట్లో రావట్లేదు కానీ పూర్వకాలంలో వచ్చేది. మంచి స్మెల్ వస్తాయి అవి, సుగంధంగా ఉండేటువంటి ఒక పత్రి అనమాట. ఇప్పుడు పూలమాలల్లో మనకి మరవం దొరుకుతోంది కానీ దవనం దొరకట్లేదు. ఒకప్పుడు ఉండేది, అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దొరుకుతుంది మనకి. అది కొంచెం చామంతి మాచుపత్రి లాగాను, చామంతి ఆకుల్లాగాను కూడా ఉంటుంది. కమ్మని గుబాళింపుతో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ఉగాది రోజు ప్రత్యేకంగా బ్రహ్మకి, తర్వాత గణపతికి కూడా, అంటే విఘ్ననాయకుడు కదా మొదటి రోజు కాబట్టి, సృష్టికర్త అయినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి ఉగాది రోజు దమనంతో బ్రహ్మకి పూజ చెయ్యాలని, విధియ రోజు తదియ రోజు అమ్మవారికి శక్తికి పూజ చేయాలని దమన